హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేశానండి. చాలా టేస్టీగా, చాలా తొందరగా అయిపోతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుందండి ప్రాసెసింగ్. నేను వచ్చేసి ఇది ముప్పావు కప్పు మైదా పిండి తీసుకున్నానండి. అలా చాక్తో ఎందుకు అలా అడ్ చేస్తున్నానంటే, మనం సేమ్ ఆ పైన అనేది హైట్ అనేది ఉండకూడదండి. నేను చూపిస్తున్నట్టుగా అలాగా ఈక్వల్గా ఉండాలి. అని మర్చిపోకుండా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఉండాలి. నేను వచ్చేసి అది ముప్పావు కప్పు తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఇది కోకో పౌడర్ అండి. సేమ్ అది కూడా అట్లాగే నేను తీసుకున్నాను. అదే చాక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ. ఇంకా ముప్పావు కప్పు మైదా పిండి, పావు కప్పు కోకో పౌడరు, అంటే 1 కప్ వస్తుంది. ఆ 1 కప్కి మనం 4 ఎగ్గులు తీసుకున్నాము. ఈ 4 ఎగ్గులు పగలగొట్టుకొని ఇది బాగా బీట్ చేసుకోవాలండి. దీన్ని బాగా బీట్ చేసుకుంటే అది ఎల్లో వైట్ అనేది ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆ ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మీకు. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు షుగర్ పౌడర్ ముందుగా పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇది ఫ్లేవర్స్ ఆయిల్ అండి. శనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోకూడదు దీంట్లో. మీ దీంట్లో నెయ్యి వేసుకున్నా పర్లేదు, కానీ నేను వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ పోసుకున్నానండి. ఫ్లేవర్స్ ఆయిల్ దీంట్లో. ఇప్పుడు ఇది ఎగ్గు ప్లస్ ఆయిల్ రెండు బాగా బీట్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలకూడదు. పైకి తేలితే వాసన వచ్చేసింది. ఆ రెండు అనేది కలిసిపోవాలి. ఆయిల్ అనేది నేను బాగా బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక హ్యాండ్ మేడ్ ఉంటే చేసుకోవచ్చు. నేను విస్కర్తో తిప్పుతున్నాను. ఇంకా అలా వచ్చేసిన తర్వాత దీంట్లో మనము షుగర్ పౌడర్ అనేది నేను పట్టుకున్నాను. సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ముప్పావు కప్పు మైదా పిండి, పావు కప్పు కోకో పౌడరు, ఈ రెండు కలిపితే 1 కప్ అయింది. అదిగోండి, అది సేము ఎలా అయితే నేను పైన అడ్జస్ట్ చేశానో అంతే పంచదార కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఫస్ట్ మొత్తం పోసుకోకూడదండి, కొంచెం కొంచెం పోసుకుంటూ అలాగా బీట్ చేసుకోవాలి. నేను వచ్చేసి 3 టైమ్స్ పోసుకున్నాను. 3 టైమ్స్ పోసుకుంటూ కలుపుకున్నాను. బాగా కలుపుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలి. అడుగున అనేది ఒకవేళ అరగకపోతే కేక్ అనేది అంటుకుపోతున్నట్టుగా ఉంటుంది నాలుగుకి. ఇంకా అది లోపల కూడా ఏమి ఉండకుండా కరిగిపోవాలండి. బాగా కరిగిపోయేటట్టుగా మొత్తం అలా బీట్ చేసుకోవాలి. ఇలా నేను ఇంకోసారి లాస్ట్లో 3 టైమ్స్ మొత్తం 3 టైమ్స్గా పోసుకున్నాను. బాగా బీట్ చేసుకున్నాను. ఇంకా బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఇప్పుడు ఇసుక అనేది పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇసుక కానీ మీ దగ్గర ఏదైనా ఓవెన్ కానీ ఉంటే పెట్టుకోవచ్చు. ఓవెన్ అయితే ఎన్ని డిగ్రీస్ పెట్టుకోవాలో నాకైతే తెలియదండి. నేను కుక్కర్లో అది ఇసుక పోసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మైదా పిండి పోసుకుంటున్నాను. ముప్పావు కప్పు మైదా పిండి. మనము ఎలా అయితే ఒకే మెదడులో తిప్పుకోవాలి. ఒకే మెదడు ఎలా పడితే అలా తిప్పుకోకూడదు. సేమ్ నేనైతే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే తిప్పుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసరికి పావు కప్పు కోకో పౌడర్ అండి. అది కూడా సేమ్. ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. నేను ఇవన్నీ కింద లింక్లో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి మీకు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అది కూడా పైన నేను ఎలా అయితే అడ్ చేస్తున్నానో అలాగే సేమ్ పైన హైట్ అనేది ఉండకూడదండి. సేమ్ అది వచ్చేసి బేకింగ్ సోడా అండి. బేకింగ్ పౌడర్ అది. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. బేకింగ్ పౌడర్ అది అంటే ఇది కేకుల్లో వేసుకుంటారు. బేకింగ్ పౌడర్ అనేది. ఇది వచ్చేసి తినే సోడా అండి. బేకింగ్ సోడా ఇది వచ్చేసి పావు స్పూను, ఇది అర స్పూను, అదేమో 1 టేబుల్ స్పూను. ఈ రెండు కలిపి బాగా అడ్ చేస్తూ మొత్తము బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా ఏం లేకుండా కలుపుకోవాలి. అదిగోండి నేను మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దీంట్లో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే నేను అది వేసుకున్నాను. నేను చూపించలేదు అది. ఇంకొకటి వచ్చేసి నేను ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెకి ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసేసి దానిపైన మైదా పిండి వేసుకొని కోట్ చేసుకున్నానండి. అంటే కింద కేక్ అనేది అంటుకోకుండా ఉండడం కోసము నేను అలాగా చుట్టూ రాసుకొని తర్వాత మైదా పిండి కూడా వేసుకున్నాను.
చూడండి. ఇంకా ఈలోపు మనము ఇసుక పెట్టుకున్నాం కదండి. ఆ ఇసుక ఒక 5 minutes ముందు మనము కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా ఇనపది ఏదైనా ఉంటే దాని పైన పెట్టుకోవాలి. ఈ గిన్నె పెట్టుకోవడానికి పైన. ఇంకా అదిగోండి నేను అట్లా గిన్నెకి నా దగ్గర గిన్నె లేదు. గిన్నె మీ దగ్గర ఏదైనా గిన్నె ఉంటే పెట్టుకోవచ్చు. నేను అలాగా ముందు గీ రాసుకుని తర్వాత మైదా పిండి మొత్తము చుట్టూ రాసుకున్నానండి. చుట్టూ రాసుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కనుక తీసేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఇంకా అలా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని మొత్తము నేను ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. మొత్తము ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత దీన్ని అదిగోండి నాకు అలా వస్తుంది, రిబ్బన్ లాగా వస్తుందండి. అది కేక్ అయిపోయింది అనేది. తర్వాత లోపల అనేది ఏమీ లేకుండా బుడగలు ఉంటే కనుక కేక్ అనేది పొంగదండి. ఇప్పుడు మనం అలా కిందకి కొడుతూ ఉంటే పైకి బుడగలు వస్తున్నాయి కదండి. ఆ బుడగలన్నీ క్లోజ్ అయిపోతాయండి, రావు. అది కనుక రాకుండా లోపల ఎయిర్ ఉంటే కనుక ఉడకదండి. ఉడకదు. అది ఉడకకుండా అలాగే పైకి పొంగకుండా ఉంటుందండి. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ నేను గార్నిష్ చేసుకున్నానండి. అది కూడా పొంగుతుంది. పొంగిన తర్వాత మనకి చాకి అంటుకోలేదు అంటే ఇప్పుడు కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇదిగోండి నేను ఇంకా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది కేక్. ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కేక్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నా గిన్నె అంటే ఏం అంటుకోలేదు, చాలా బాగా వచ్చింది కేక్ అనేది. ఇదిగోండి ఇది స్పాంజ్ లాగా ఉంది, చాలా నాకు ఆగుతుందండి. అందుకని నేను అలా చూపిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇవన్నీ కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా దీనికి మనం బర్త్డేస్ కానీ ఏదైనా పార్టీస్ కానీ ఇలా కేక్ చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నేను పైన షుగర్ పౌడర్ చల్లుకున్నానండి. మీ దగ్గర ఇంకేదన్నా ఉంటే కూడా చల్లుకోవచ్చు. నేను షుగర్ పౌడర్ చల్లి నా దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేశానండి. గార్నిష్ చేసిన తర్వాత దానిపైన చెరీస్ ముక్కలు కొంచెం వేసుకొని గార్నిష్ చేశానండి. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా కేక్ వచ్చేసరికి చాలా టేస్టీగా ఉంది. ఈ కేక్ నేను చేయడం కూడా ఫస్ట్ టైం అండి. చాక్లెట్ కేక్ ఎలా వస్తుందో అనుకున్నాను, చాలా బాగా వచ్చింది. టేస్ట్ విషయాన్ని వస్తే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇంకా మా అమ్మాయి అయితే నేను అడ్జేస్తానని ఒకటే గొడవ చేస్తుందండి. ఇంకా మా అమ్మాయి అయితే అడ్జేస్తుందండి. ఇక్కడ మా అమ్మాయి అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుందండి, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పని. ఇంకా ఇక్కడ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ అనేది. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. Happy birthday. Nano. Happy birthday.